భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే, కానీ వాళ్ళ పాపని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. అల్లూరు జిల్లా పాడేరు సుండ్రుపుట్లో నివాసం ఉంటున్న చంద్రమోహన్ విజయ నిర్మల దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. వీళ్ళకి ఒక అమ్మాయి సంతానం. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకుంటున్న తరుణంలో వీళ్ళు మాత్రం రివర్స్ గా ప్రభుత్వ పాఠశాలలోనే వీళ్ళ అమ్మాయిని చదివించుకుంటున్నారు. అసలు వీటికి కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. వీడియోని చివరి వరకు చూడండి. మీరు మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను ఆన్ చేసుకుని ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. వీళ్ళని కలవడానికి నేను అల్లూరు జిల్లా పాడేరు మండలం లింగపుట్టు గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు చేరుకున్నాను. Did you feel anything difference between private schools and government schools? Because you have never experienced the private school, isn't it? Yes. But how did you come to know that government schools are very good in teaching? Because when I came here, the teachers was so nice, and it was my first time, so I didn't know that much. But when I grow bigger and సో మనం అల్లూరు జిల్లా పాడేరు మండలం లింగపుట్టు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. సో ఇదే స్కూల్లో ఆ పాప ఇక్కడ చదువుతుంది. సో ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు కూడా టీచర్సే. అలాంటిది వాళ్ళ పాపని ఇదే స్కూల్లో చదివించడం గల కారణం ఏంటి, ద రీజన్ ఏంటి? సో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకుంటుంటారు. అలాంటిది ఈ ఇద్దరు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పాపని ఇదే స్కూల్లో చదివించుకోవడం గల కారణం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది కాబట్టి. సో మనతో మాట్లాడుకున్నారు. సో అంటే చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటిది నీకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎందుకు ఇష్టం? లైక్ ఎందుకు ఇక్కడ చదువుకోవాలనిపించింది నీకు? ఎందుకంటే సార్ ఇక్కడ బాగా యాక్టివిటీస్ చేయిస్తారు, మంచిగా నేర్పిస్తారు, తెలుగు నేర్పిస్తారు, ఇంగ్లీష్ నేర్పిస్తారు, మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు. ఇక్కడున్న టీచర్స్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మళ్ళీ ఏమైనా చెప్పాలంటే కోపంతో చెప్పరు, నైస్గా చెప్తారు. మళ్ళీ ఛాలెంజెస్ చేయాలంటే చదువు కూడా కొంచెం అందులో పెడతారు. ఒక యాక్టివిటీ చేస్తే అప్పుడు చదువు కూడా వస్తుంది. అప్పుడు చదువు నేర్చుకుంటే అప్పుడు మనం బాగా పెద్ద అయ్యి నేర్చుకుంటాము. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ టీచర్ కూడా అలా ఫ్రెండ్లీగా ఉండరు. ఓకే, లైక్ నీకు ప్రైవేట్ స్కూల్ నువ్వు ఎక్కడ చదువుకోలేదు కదా ఇప్పటి వరకు? లేదు సో కంప్లీట్ గా నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు లైక్ గవర్నమెంట్ స్కూల్లోనే? ఎస్ సార్. అంటే మీ పేరెంట్స్ ఏమైనా ఫోర్స్ చేశారా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోమని, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందా చదువుకోవడానికి? ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇక్కడ. సో ఈ యాక్టివిటీస్ అంతా కూడా నీకు బాగా నచ్చింది. ఎవరు చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని యాక్టివిటీస్ ఉంటుంది, ఇంత బాగుంటుంది ఎడ్యుకేషన్ ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు సార్, నేనే తెలుసుకొని ఇక్కడ బాగుంది, ఇక్కడ చదువుదాం అనుకుని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే, సో అంటే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్కి నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు నీకు ఏమనిపించేది చూసిన తర్వాత? నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, లైక్ నాకు ప్రైవేట్ స్కూల్ చేర్పించవచ్చు కదా అని మీ పేరెంట్స్తో ఎప్పుడైనా నువ్వు ఫోర్స్ చేసావా? ఫోర్స్ చేయలేదు సార్. ఎందుకు ఫోర్స్ చేయడము, ఇక్కడ ఏమైనా వాటర్ వాడాలంటే అక్కడ ఒక రూల్ ఉంటాయి, అన్నిటికీ రూల్ ఉంటాయి. రూల్. ఓకే, మీ పేరెంట్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్సా? అవును సార్. సో మీ మమ్మీ? మా మమ్మీ కూడా ఇక్కడే సార్. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు విజయ నిర్మల సార్. తను గవర్నమెంట్ టీచరేనా? గవర్నమెంట్ టీచర్. మీ డాడీ? మా డాడీ కూడా గవర్నమెంట్ టీచర్ సార్. ఓకే, లైక్ మీకు బ్రదర్స్ ఉన్నారా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? బ్రదర్స్ సిస్టర్స్ లేదండి. సో చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అక్కడ టీచర్స్కి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు చెప్పడానికి అంత నాలెడ్జ్ ఉండదు అని చాలా మంది అపోహ పడుతుంటారు. లైక్ గవర్నమెంట్ స్కూల్లో ఈ పాప చదువుతుంది. సో ఈ పాప నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతాను సార్ అంటుంది. సో నేను తనతో ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను, లైక్ ఫ్యూ థింగ్స్. సో నేను నీతో ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? ఓకే సార్. నువ్వు మాట్లాడగలవా ఇంగ్లీష్లో? బికాస్ యూ 5th క్లాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఎస్. సో జనాలు కూడా చాలా మంది ఆసక్తితో చూస్తూ ఉంటారు. సో నువ్వు ఎలా మాట్లాడతావు అనేది. ఎస్ సార్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద ఇంటరాక్షన్ విత్ యువర్ నేమ్. సో వాట్ ఇస్ యువర్ నేమ్, కిడ్? మై నేమ్ ఇస్ వేదశ్రీ నాగ జోష్నిక. ఓకే, వేదశ్రీ నాగ జ్యోత్స్న. It's very Josnika. Yes. It's very lengthy name, isn't it? Yes. So did you love your name? I love my name, sir. Okay. So where do you come from? I come from Paderu. Paderu. Yes. From Paderu to Lingaputtu. Yes. So you travel all the way long from Paderu to Lingaputtu. Yes, sir. So when you reach the school, did you feel anything difference between private schools and government schools? Because you have never experienced the private school, isn't it? Yes. But how did you come to know that government schools are very good in teaching? Because when I came here, the teachers was so nice, and it was my first time, so
I didn't know that much, but when I grow bigger and bigger, I got to know everything about this school. Okay, what did you like the most in government schools? But you have experienced major and minor things here. So what did you feel the greatest things in the government schools compared to the private schools? The private schools are a little bit harsh, and in here there are nice teachers and they do fun activities like playing and teaching. They teach us good things like don't run on the path and walk slowly and be nice to everybody and share everything with them, and nobody has to be mean to anyone. Everybody has to be nice. Very good. She is not only speaking English but it's foreign accent, so it's very good because speaking English is okay, but speaking the accent is a little bit stylish and freak. And so I would like to know the name of your English teacher because you are very good at English, and I would like to know who is your English teacher. My English teacher is my dad. Your dad. So what's your dad name? My dad's name is Chandra Mohan. Chandra Mohan. Yes. So the teacher behind your English is Chandra Mohan, your dad. Do you have friends in the government Yes. school here? Yes. So what is the name of your best friend? My best friend is Helena. Helena. Yes. So did you like the village here? Because it's a village atmosphere, and you have the capability of studying in a private schools, isn't it? Yes. Parents are educated in their employees. Yes. So they have a lot of money with the salaries, and you have the capability of studying in an international school. So they have capability and you have the capability. But choosing the government school is a little bit of it's obvious to study in government school or your parents wish. I like to study at my parents. Okay, your advice from the parents to study in the government school. Yes. Yeah, okay. So did you feel any nervous when they said you have to study in government school? Yes. Yeah, but after studying in the government school, you came to know that the government schools are very far better than the other schools, isn't it? Yes. ఇప్పుడు మీరు కన్వర్జేషన్ విన్నారు కదా, లైక్ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, లైక్ ఎంత కాన్ఫిడెంట్ అంటే తనలో మీరు వేసుకున్న డ్రెస్ కూడా చూస్తే గవర్నమెంట్ డ్రెస్ ఇదంతా కూడా లైక్ బ్యూటిఫుల్గా ఉంది. లైక్ గవర్నమెంట్ స్కూల్లో లైక్ ఇంత మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందా అనేది మీ పాప ద వే సీ స్పీక్స్ మనం చూడొచ్చు. అండ్ ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే అతనికి ఇంగ్లీష్ టీచర్ ఉన్నారో ఫార్ బెటర్ చంద్రమోహన్ సార్ అని చెప్తున్నారు. యువర్ డాడ్ Yes. బీయింగ్ యువర్ డాడ్, బట్ హీస్ ఎ టీచర్ అండ్ చాలా బాగా చెప్తున్నారు. ఈ పాపకి చూడ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చాలా ఫెయిల్ అవుతుంటారు, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా ఉండదు అని చెప్పి బయట టాక్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడైతే ప్రజెంట్ చాలా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. మా పాప కూడా మాట్లాడింది కదా, అది ఫస్ట్ గ్రేడ్ నుంచి 5th గ్రేడ్ వరకు ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. మేబీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్ లాగా మారొచ్చు. సో లైక్ గవర్నమెంట్ టీచర్ మీరు అనుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చేయించవచ్చు. అలాంటి మీ పాపని ఫస్ట్ క్లాస్ నుంచే లైక్ రూట్స్ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ స్కూలే ప్రిఫర్ చేస్తారు. సో వాట్ ఇస్ ద రీజన్ సార్, ఎందుకు మీరు అలా ఫిక్స్ అయ్యారు? మేము గవర్నమెంట్ టీచర్గా చాలా ట్రైనింగ్స్ అవుతుంటాము. నెక్స్ట్ ఏంటంటే మా పాప మా దగ్గరే ఉంటే మేము పాపని కేర్గా చూసుకోగలము, బాగా చదివించుకోగలం అనే నమ్మకంతో మేము మా స్కూల్లో చదివిస్తున్నాము. అంటే చాలామంది గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, లేకపోతే వేరే ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ పిల్లల్ని 99% ప్రైవేట్ స్కూల్లోనే ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకు అలా? అంటే వాళ్ళు పనిచేసే స్కూల్కి వాళ్ళ రెసిడెన్స్కి దూరంగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర చదివితే డిసిప్లిన్ మిస్ అవుతారు అనుకోవచ్చు. అందువల్ల వాళ్ళు వేరే స్కూల్కి ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే మై కిడ్ నా దగ్గరే ఉంటే నేను కేర్గా చూసుకోగలను, బాగా చదివించుకోగలను నమ్మకం నాకు ఉంది. అందుకని మా పాపని ఫస్ట్ గ్రేడ్ నుంచి 5th గ్రేడ్ వరకు నా దగ్గర చదివించుకుంటాను. సో ఓవరాల్గా గవర్నమెంట్ స్కూల్ గురించి ఒక టీచర్గా మీరు ఏం చెప్తారు కంపేరింగ్ టు ద ప్రైవేట్ స్కూల్? ప్రెజెంట్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్. ఎందుకంటారు? గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా ట్రైనీ టీచర్స్ ఉంటారు. ప్రెజెంట్ అయితే నాడు నేడు కానీ మనబడి మన భవిష్యత్తు కింద మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి టీఎల్ఎం ఉంటుంది, మంచి బుక్స్ ఉన్నాయి, బైలింగ్వల్ బుక్స్ ఉన్నాయి. వన్ బుక్ హ్యాజ్ 2 subjects, సో ఈజీ టు క్యారీ.
అందువల్ల పిల్లలు కూడా ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ప్లే బేస్డ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇక్కడ పిల్లలకి చెప్పడం కూడా చాలా సరదాగా ఉంటుంది, బాగుంటుంది.